హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకాష్ టు ది నెక్స్ట్ లెవెల్. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనకి మేక్ సెంటెన్సెస్ అంటే మేక్ అనే వర్డ్ను ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలో నేర్చుకుందాం. ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక కొత్తవారైనట్లయితే ఈ వీడియోని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతవారైనట్లయితే వీటిని ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. అంకుల్ మేడ్ మీ క్రై. అంకుల్ మేడ్, మేక్, మేడ్, మేడ్, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. మేక్ అనేది క్రియేషన్కి సంబంధించి వాడతాం. ఏదైనా ఒక చెయ్యటం, సృష్టించటం, తయారు చేయటం, ఆ సందర్భంలో మేక్ని యూజ్ చేస్తాం. కాబట్టి అంకుల్ నన్ను ఏడిపించిండు. ఎవరైనా బేబీ వచ్చి మమ్మీ మమ్మీ అంకుల్ నన్ను ఏడిపించిండు అని చెప్పాలనుకో ఈ సెంటెన్స్ చెప్పాలి. అంకుల్ మేడ్ మీ క్రై. మమ్మీ మమ్మీ అంకుల్ నన్ను నవ్విపిస్తుండు, నవ్విచ్చిండు అని చెప్పాలనుకోండి, అప్పుడు అంకుల్ మేడ్ మీ లాఫ్. అంకుల్ మేడ్ మీ క్రై. అంకుల్ నన్ను ఏడ్పించిండు. రెండో సెంటెన్స్ చూద్దాం. లెట్ us మేక్ ఎ మూవ్. మనం ఎవరన్నా ఫ్రెండ్స్ ఇలాగో ఎక్కడికో వెళ్తాం, చాలాసేపు కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటాం. ఇప్పటికే లేట్ అయింది, బాగా ముచ్చట్లు పెడతాం, ఇక పాదాం పద, మనం వెళ్దాం పదండి. దాన్ని ఇంగ్లీష్లో మేక్ ఎ మూవ్. లెట్ us మేక్ ఎ మూవ్, మనము వెళదాము. లెట్ us మేక్ ఎ మూవ్ అంటే మనం వెళ్దాము అని అర్థం. అంటే అప్పటిదాకా కూర్చున్నాం, ఇంకా వెళదాము అని. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ మేక్ ఇట్ పాసిబుల్. మనం ఏదైనా ఒక పని మీద ఒక వ్యక్తిని కలుస్తాం. సార్ మాకు ఈ పని కావాలి. అబ్బా అది చాలా కష్టం అండి, ఆ పని కాదు. అప్పుడు మనము వాళ్ళకి ఈ సెంటెన్స్ ద్వారా పాసిబుల్ అయ్యేటట్టు చూడండి. ప్లీజ్ మేక్ ఇట్ పాసిబుల్, అది అయ్యేటట్టు చూడండి. ప్లీజ్ మేక్ ఇట్ కంప్లీట్, పూర్తి అయ్యేటట్టు చూడండి, జరిగేటట్టు చెయ్యండి. ఏదైనా ఉంటే ఫార్మాలిటీస్ మనం బయట మాట్లాడుకుందాం. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్లీజ్ మేక్ ఇట్ పాసిబుల్. ప్లీజ్ మేక్ ఇట్ పాసిబుల్. ఫ్రెండ్స్, నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అంటే డైరెక్ట్గా చెప్తున్నప్పుడు మీరు వినాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగనే ఇడిగా ఎక్కడ ఎప్పుడు అవకాశం కుదిరినా దాన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడండి. ఇంకా కుదిరితే మీతోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీ మైండ్లో మీరు అనుకుంటూ ఉండండి. అలా సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. సో ఇంకొక సెంటెన్స్ చూద్దాం. షీ మేడ్ హర్ స్టెప్సన్ హర్ ఎయిర్ టు హర్ ఫార్చ్యూన్. షీ మేడ్ హర్ స్టెప్సన్. స్టెప్సన్ అంటే సవితి కొడుకు, అంటే తన కొడుకు కాదు, ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు స్టెప్సన్, ఇంకొక భార్య కుమారుడు. స్టెప్సన్ తన సవితి కుమారుణ్ణి తన వారసుడిగా, హెయిర్ అంటే వారసుడు, HEIR. ఫార్చ్యూన్ అంటే ఆస్తి, సంపద, అదృష్టం. తన ఆస్తి మొత్తానికి తన సవితి కుమారుణ్ణి వారసుడిగా చేసింది. ఇది మనం చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది. షీ మేడ్ హర్ స్టెప్స్ అండ్ హర్ ఎయిర్ టు హర్ ఫార్చ్యూన్. షీ మేడ్ హర్ స్టెప్స్ అండ్ హర్ ఎయిర్ టు హర్ ఫార్చ్యూన్. నౌ లెట్ us సీ అనదర్ సెంటెన్స్. మనం సీరియస్గా ఏదో ప్రిపేర్ అవుతుంటాం, లేదా టీవీ చూస్తూ ఉంటాం. ఆ టైంలో ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు అనుకో, వాళ్ళని అరవద్దు, మాట్లాడొద్దు, శబ్దం చేయొద్దు అని చెప్పాలంటే ఈ సెంటెన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అది డోంట్ మేక్ ఏ నాయిస్. అల్లరి చేయకండి పిల్లలు, ఎందుకు అల్లరి చేస్తున్నారు? డోంట్ మేక్ ఏ నాయిస్, మీరు అల్లరి చెయ్యొద్దు. డోంట్ మేక్ ఏ నాయిస్. నెక్స్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. రన్నింగ్ రేస్ ఉంటుంది, ఒకరు ముందు పోతుంటారు, ఇంకొకరు అనుకుంటారు త్వరగా త్వరగా త్వరగా. లేదా ఏదైనా పని చేస్తుంటారు, లేదా కబడ్డీ, లేదా క్రికెట్, ఏది తీసుకున్నా త్వరగా పని కానివ్వు, త్వరగా. దాని ఇంగ్లీష్లో మేక్ ఇట్ ఫాస్ట్. కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్. సో కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్. లర్న్ ఇంగ్లీష్ ఫాస్ట్. సో మేక్ ఇట్ ఫాస్ట్. ఫాస్ట్లీ అనకూడదు, ఇది రాంగ్, గుర్తుపెట్టుకోండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఏమ్మా వదిన గారు, ఎందుకు అనవసరంగా చిన్నదానికి పెద్దగా గొడవ చేస్తున్నావు? గోరంతని కొండంత చేస్తున్నావు.
గోరంతని కొండంత చెయ్యొద్దు. దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్. డోంట్ మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్. మోల్ హిల్ అంటే చిన్న, మోల్ అంటే పుట్టుమచ్చ. చిన్న పుట్టుమచ్చ, చిన్న విషయాన్ని తీసుకొని ఓ పెద్ద మౌంటైన్ లాగా, పెద్ద పర్వతం లాగా, అంటే చిన్న ఏమి లేని విషయానికి ఇంత రాధాంతం ఎందుకు చేస్తున్నావు, చెయ్యొద్దు అని చెప్పటానికి ఇంగ్లీష్లో చక్కగా ఉపయోగపడే సెంటెన్స్ ఇది. డోంట్ మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్. నెక్స్ట్ సెంటెన్స్, లైఫ్ ఈజ్ వాట్ వీ మేక్ ఇట్. లైఫ్ ఈజ్ వాట్ వీ మేక్ ఇట్ అంటే జీవితము మనం ఎలా తయారు చేసుకుంటే అలా ఉంటుంది. ఇఫ్ వీఆర్ హ్యాపీ ద లైఫ్ ఈజ్ హ్యాపీ. ఇఫ్ వీ ఫీల్ ద లైఫ్ ఈజ్ హ్యాపీ వీఆర్ ఆల్సో హ్యాపీ. అంటే మనం సంతోషంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, మన జీవితం మంచిగా చెడా, మనం ఎలా చేసుకుంటే అలా ఉంటుంది అని చెప్పటానికి ఉపయోగపడే సెంటెన్స్ ఇది. లైఫ్ ఈజ్ వాట్ వీ మేక్ ఇట్. లేదు, ఎదుటి వ్యక్తిని చెప్పాలి, నువ్వు చేసుకుందే కారా జీవితం, మేమేం చేసాము. అప్పుడు లైఫ్ ఈజ్ వాట్, నీవు అంటే యూ రాయాలి. అప్పుడు యూ మేక్ ఇట్. లైఫ్ ఈజ్ వాట్ యూ మేక్ ఇట్ అంటే నీవు, వి అంటే మనము, మేము. సో లైఫ్ ఈజ్ వాట్ వీ మేక్ ఇట్. నెక్స్ట్ సెంటెన్స్, ఏదన్నా డాడీ ఉంటాడు, అర్జెంట్ ఫోన్లో బిజీ ఉంటాడు, ఇంకో ఫోన్ కాల్ వస్తుంది, లేదా ఇంకొకరితో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు పలాని వ్యక్తికి ఫోన్ చెయ్యి, పలాని వ్యక్తికి ఫోన్ చెయ్యి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ సెంటెన్స్ చక్కగా ఉపయోగపడుతుంది. మేక్ ఏ ఫోన్ కాల్ టు బాలకృష్ణ. మేక్ ఏ ఫోన్ కాల్ టు బాలకృష్ణ. షూటింగ్ టైం అవుతుంది, ఇంకా సార్ రాలేదు సీన్లోకి, బాలకృష్ణ గారికి ఫోన్ చేయండి. లేదు, మనం బయటికి వెళ్ళేది ఉంది, డ్రైవర్ రాలేదు, డ్రైవర్కి ఫోన్ చేయండి. మేక్ ఏ ఫోన్ కాల్ టు ద డ్రైవర్. సో మేక్ ఏ ఫోన్ కాల్ టు, ఇక్కడ మీకు ఏ వ్యక్తి అవసరం ఉంటే ఆ వ్యక్తికి. సో ఎవరికి కాల్ చేస్తే మేనేజర్కి కాల్ చేయండి. మేక్ ఏ ఫోన్ కాల్ టు మేనేజర్. లేదా మమ్మీకి కాల్ చేయి, మేక్ ఏ ఫోన్ కాల్ టు మమ్మీ. డాడీకి కాల్ చేయి, మేక్ ఏ ఫోన్ కాల్ టు డాడ్. లేదా బ్రదర్కి కాల్ చేయి, మేక్ ఏ ఫోన్ కాల్ టు బ్రదర్. నెక్స్ట్ సెంటెన్స్, మనం ఇంట్లో తింటున్నప్పుడు ఏదో పప్పు ఉంది, లేదా సమ్ కర్రీ ఉంది, అది మనకి సరే నచ్చిన ఆమ్లెట్ కావాలనిపించింది. అప్పుడు నాకు ఆమ్లెట్ వెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇది అంటాం. మేక్ అన్ ఆమ్లెట్ ఫర్ మీ. నాకు ఒక ఆమ్లెట్ వెయ్యి, అన్నం తినడానికి ఆమ్లెట్, లేదా ఒక దోశ వెయ్యి, ఏదో ఒకటి, అక్కడ వస్తువు ఏదైనా కానీ దాన్ని కావాల్సిన ఐటమ్ని మనం మార్చుకోవచ్చు. మేక్ అన్ ఆమ్లెట్ ఫర్ మీ అంటే నాకు ఒక ఆమ్లెట్ తయారు చెయ్యి, ఆమ్లెట్ వెయ్యి, ఏమంటాం? మేక్ అన్ ఆమ్లెట్ ఫర్ మీ. నెక్స్ట్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ ద పూజ. ఈ సెంటెన్స్ రోజు వారి జీవితంలో నిత్యం మనం ఉపయోగపడేది. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళాలనుకో, ఏమైనా మార్కెట్కి వెళ్తున్నాను, కావాల్సిన వస్తువులన్నీ లిస్టు రాయి. లేదా రేపు పూజ ఉంది, లేదా రేపు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి కావాల్సిన ప్రతిదీ లిస్టు రాసి పెట్టు, నేను వెళ్ళి తీసుకొస్తాను. దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ఇలా చెప్తాం. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ, ఎవ్రీథింగ్. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ ద పూజ. అదే ఫంక్షన్ అనుకో, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫంక్షన్. ప్రోగ్రామ్ అనుకో, ఫర్ ద ప్రోగ్రామ్. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. కానీ సెంటెన్స్ రోజు నిత్యం మనకు ఉపయోగించే సెంటెన్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ ద పూజ. నెక్స్ట్ సెంటెన్స్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మిస్టేక్స్ మేడ్ బై అదర్స్. ప్లీజ్ డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మిస్టేక్స్ మేడ్ బై అదర్స్ అంటే ఇతరులు చేసిన తప్పుల్ని అడ్వాంటేజ్గా తీసుకోకు. కొంతమంది ఏం చేస్తారంటే ఇతరులు ఏదైనా తప్పు చేస్తే, మిస్టేక్ చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారు, లేదా పక్కన వాళ్ళని చెడగొట్టడానికి వాడుకుంటాం. అలా చేయటం తప్పు, చెయ్యొద్దు అని ఇంగ్లీష్లో చెప్పడానికి మనకి చక్కగా ఉపయోగపడే సెంటెన్స్ ఇది. డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మిస్టేక్స్ అదర్స్ మేడ్. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి. అదే కొత్త వారైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.